శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్యవైశ్య వాసవి అన్నపూర్ణ నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ ఆధ్వర్యంలో వేములవాడలో అన్నదాన కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రతి అమావాస్య తరహాలోనే ఈ రోజు కూడా 16వ నెల దాతల సహకారంతో ఆర్యవైశ్య సత్రంలో బ్రాహ్మణోత్తమునికి సాహిత్యం అందజేశారు. అనంతరం స్థానిక భీమేశ్వర ఆలయం వద్ద పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. కాగా అదే సమయంలో భీమేశ్వర ఆలయ దర్శనానికి వచ్చిన వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నదాన కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు తాటికొండ పవన్ కుమార్ను ఆయన అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సత్రం వ్యవస్థాపక అధ్యక్షులు తాటికొండ వాణి పవన్ కుమార్ దంపతులు మాట్లాడుతూ ఈ అన్నదాన కార్యక్రమానికి నిరంతరం సహకరిస్తున్న దాతలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే అన్నదాన విశిష్టతను అడిగి తెలుసుకుని అభినందించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. వాసవి మాత, జై జై వాసవి మాత. శ్రీ రాజరాజేశ్వర క్షేత్ర ఆర్య వైశ్య వాసవి అన్నపూర్ణ నిత్య అన్నదాన సత్రం ట్రస్ట్ వేములవాడ దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి అతిపెద్ద పుణ్యక్షేత్రం, పేదల పెన్నిదిగా విరాజిల్లుతున్నటువంటి వేములవాడ రాజన్న వెలిసినటువంటి పుణ్యక్షేత్రం వేములవాడ. ఏదైతే ఈ పుణ్యక్షేత్రంలో గత 15 నెలల నుండి కూడా ప్రతి అమావాస్య రోజు మన సత్రం ఆధ్వర్యంలో దాతల సహకారంతో మనం సత్రంలో బ్రాహ్మణోత్తమునికి, మాహేశ్వరునికి నిత్యావసర సరుకులు, బియ్యం, పప్పు, ఉప్పు, కాయ, కూర, చల్ల, చమురు అంతా కూడా దాతల సహకారంతో పితృదేవతల జ్ఞాపకార్థం, పెద్దల జ్ఞాపకార్థం అమావాస్య సందర్భంగా బ్రాహ్మణోత్తమునికి సాహిత్యం ఇచ్చుకుంటూ దాతల పేరు మీద మరియు టెంపుల్ వద్ద అన్నదాన కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజుతో 16వ నెల మహా అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమం, అలాగే బ్రాహ్మణోత్తమునికి సాహిత్య కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సాహిత్య కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలందరికీ కూడా రాజరాజేశ్వర స్వామి, కన్యకా పరమేశ్వరి, కాశీ అన్నపూర్ణాదేవి, వేములవాడ భీమన్న ఆశీస్సులు కూడా వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఇళ్ళవేళలా ఉండాలని, ఈనాటి సాహిత్యం తీసుకున్నటువంటి బ్రాహ్మణోత్తముడు అందరినీ కూడా ఆశీర్వదించడం, అందరి గోత్రనామాదుల పేరు మీద కూడా పూజ జరిపించడం, మనందరి కుటుంబాలు చల్లగా ఉండాలని వారు దీవించడం కూడా జరిగింది.